నాంపల్లిలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాం. 5గురు ఆ మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. భారీ నష్టం జరిగింది. అయితే ఆ మంటల్లో కాలిపోతున్న సమయంలో బాధితులు తమని కాపాడాలంటూ మేము మంటల్లో చిక్కుకున్నాం, మమ్మల్ని కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ మాట్లాడినటువంటి ఒక ఆడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. లోపల చిక్కుకున్నాం, మేము ఎక్కడ చూసినా మంటలే వస్తున్నాయి, మాకేం కనిపించడం లేదు అంటూ అదిగో మనకి స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి అక్కడ మంటల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఇంతియాజ్, తనతో 3 చిన్నారులు కూడా ఉన్నారని రోధిస్తూ బాధపడుతూ ఆ మంటల్లో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆ పొగకి మంటలకి తమ ప్రాణాలు పోతున్నాయి, మమ్మల్ని కాపాడండి అంటూ కన్నీళ్లతో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు విన్న వాళ్ళ గుండెల్ని కలిచివేస్తున్నాయి, ద్రవింపజేస్తున్నాయి. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం, ఎలాగైనా మమ్మల్ని కాపాడండి అంటూ అతను వేడుకున్నటువంటి ఆ ఆడియో ఇప్పుడు సంచలనం రేపుతుంది. వాళ్ళు ఏమన్నారు, లోపల వాళ్ళ పరిస్థితి ఏంటి, చివరిగా వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. अन्ना अम्मा मर जाते अन्ना। अरे इधर से इंडिया तुम इधर से जगह नहीं है, उधर से पीछे से आओ। नहीं है, जगह नहीं है ना, दरवाजा बंद है, हमला हवा में मर गया थे ना। अरे नीचे से पीछे से बोले, नीचे से नहीं है, नीचे से। अरे कौन सा दरवाजा बंद है? पीछे से यादी का दरवाजा अन्ना। यादी का दरवाजा बंद है? हाँ अन्ना, यादी का दरवाजा कैसे बंद है? नहीं दोनों बच्चे भी हम ना तीनों मर जाते हैं ना। अरे इम्तियाज मेरी बात सुनो पहले। तुम अभी इधर से किधर से भी जगह नहीं है ना। नहीं अपना ग्रिल गेट है ना, ग्रिल गेट इधर से भी नहीं है ना, ग्रिल गेट सेकंड सेलर में जाओ। हेलो ना इम्तियाज? हाँ ना, दरवाजा नहीं खुला ना, कुछ भी नहीं खुला। अरे तुम सेकंड सेलर में कुछ करके सेकंड सेलर नहीं है ना, यहाँ कुछ भी नहीं कर सकते हो भाई। अरे जरा कुछ भी करके सेकंड सेलर में खुद दो इम्तियाज, नहीं तो परेशानी हो जाएगी। नहीं है ना, कुछ भी नहीं दिख रहा। अरे पुरसा खींचो, ये पुरसा खींचो। बच्चे भी है मेरे साथ, कुछ भी नहीं दिख रहा। अरे वही बोल रहा इम्तियाज, पहले सेकंड सेलर में खुद जाओ इम्तियाज। उसका यादी का दरवाजा तो नहीं खोलो बोलो। अरे कुछ लिखा है ऐसा नहीं है, बहुत ज्यादा मतलब कैसे हो यहाँ पे। हेलो हाँ ना, बहुत ज्यादा आगे कैसे हो नीचे, कहीं ऐसा नहीं है दिया। नहीं कुछ भी नहीं कर सकता मैं, कुछ भी नहीं दिख रहा। किधर अन्ना, समीर के दरवाजा खोलो बोलो रूम का। अरे वहाँ से भाई आग लगे सर, सेकंड सेलर में कूदो, तुम सेकंड सेलर में जाओ। जगह नहीं है ना, निकल नहीं सकता मैं। अरे लोग सेकंड सेलर में कूदो जी, तुम सेकंड बच्चों को ले लेके सेकंड सेलर में जाओ। अन्ना मैं जा नहीं सकता, अंधेरा कुछ भी नहीं दिख रहा। अरे टॉर्च लगा, कुछ भी लगा, ये ऊपर यानी का समीर का जो दरवाजा है ना, आग वहीं पे लगे सोए। हाँ ना, मैं नहीं निकल सकते हम लोग। नहीं तुम सेकंड सेलर में कूदो, बच्चों को लेके सेकंड सेलर में कूदो। नहीं जा सकते है ना, अभी कौन है अभी नीचे? 3 जने। मैं बिजार उठा। अरे చుట్టూ మంటలు వ్యాపించాయి, ఎక్కడ చూసినా పొగ వ్యాపించింది. ఆ లోపల ఉన్నటువంటి ఇంతియాజ్ అనే వ్యక్తి కంగారుగా, భయంగా, ఇక్కడ ఒక 3 ఉన్నారు, చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారు, ప్రాణాలు కోల్పోతారు వీళ్ళు బ్రతకరు అంటూ మాట్లాడుతూ తన బాధతో ఎలా మాట్లాడుతున్నాడో మనం చూసాం. నాకు ఏ ఆప్షన్ లేదు, మొత్తం ఎటు చూసినా చీకటిగా ఉంది, మొత్తం పొగ ఉంది, అంతా ఇక్కడంతా బయటికి రాలేకపోతున్నాం, తలుపులు ఓపెన్ అవ్వడం లేదు, బయటికి రావడానికి మాకేం కనిపించడం లేదు అని చెప్పేసి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. వాళ్ళ స్నేహితుడు బయట ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు, ఏదో ఒక ట్రై చేయి, డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయి, ఇంకేదన్నా విండో ఉంటుందేమో దాన్ని బద్దలు కొట్టు అని చెప్తున్నాడు. బట్ ఎలా చేయగలుగుతారు? ఎక్కడ చూసినా మంటలు, లోపలంతా పొగ, కారు చీకటి కమ్ముకొని ఉంటుంది లోపల. కళ్ళు తెరిస్తే కళ్ళలోకి పొగబోతుంది, అప్పటికే ముక్కుల్లోకి పొగపోయి మొత్తం లోపల లంగ్స్ అంతా నిండిపోయి మండుతూ
ఆ కంగారులో, ఆ భయంలో ఎలా బయటపడాలో తెలియనటువంటి ఆ భయాందోళన వాళ్ళలో కనిపిస్తోంది క్లియర్గా. ప్రాణాలు పోతాయి ఇక మావి అని చెప్పి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఇవే వాళ్ళ చివరి మాటలు. ఆ తర్వాత మనకు కనిపించింది కాలిపోయి మొత్తం గుర్తుపట్టలేనంతగా కాలిపోయి బయటకు వచ్చినటువంటి వాళ్ళ మృతదేహాలు 24 గంటల పాటు కొనసాగాయి. 24 గంటలకు పైగానే కొనసాగాయి అక్కడ సహాయక చర్యలు మనం చూసాం. సో ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది, ఆ టైంలో అసలు ఎవరు మాట్లాడారు, ఈ స్నేహితుడు ఎవరు, ఎందుకని వాళ్ళని కాపాడలేకపోయారు అనేది డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పవన్, ఇంతియాజ్ మాట్లాడినటువంటి మాటలు మేము విన్నాం. సో అంటే ఎవరితో మాట్లాడాడు ఇంతియాజ్ ఆ మాటలు? అంటే బయట ఉన్న వ్యక్తుల వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారా? అవి ఎందుకు ఫలించలేదు? మొత్తం సహాయక చర్యలు పూర్తయిపోయిన తర్వాత అసలు ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఏం చర్యలు తీసుకుంటున్నారు ఈ విషయంలో? నందు నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం అందరినీ కూడా కలిసివేస్తా ఉంది. ఇదే ప్రమాదం జరిగి 2-3 రోజులైనా కూడా దాని తాకిడి ఏదైతే ఉందో విషయం ఏదైతే ఉందో అందరినీ కూడా ఇప్పటికే గుర్తు చేస్తా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఒక కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో అందరి హృదయాలను కూడా కలిసివేస్తా ఉంది. ఆ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఆ మంటల్లో ఇరుక్కుపోయి సజీవ దహనం అవుతున్న మూమెంట్ లో తన వారికి ఫోన్ చేసుకొని మాట్లాడిన మాటలందరినీ కూడా కలిసివేస్తా ఉన్నాయి. ఆర్టీవీ అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ ఏదైతే ఉందో అగ్నిప్రమాదం తర్వాత మంటల అక్కడ ఉన్న మృతదేహాలను బయట తీసినప్పుడు ఆ వాచ్మ్యాన్ ఉంటున్న రూమ్ ఏదైతే చూసినప్పుడు ఆ ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తూ ఉంటుంది. ఆ సెల్లార్ ఏదైతే ఉంటుందో ఆ సెల్లార్ లోపలికి కారు వెళ్ళడానికి ఇన్ అండ్ ఎగ్జిట్ మొత్తం కూడా ఒకటే దారి ఉండడం జరిగింది అది అక్కడ కూడా. సో కార్లు కిందికి వెళ్లే రూట్ లోనే రైట్ సైడ్ లో చిన్న పార్టీ స్పేస్ ఎంతైతే సుమారు ఒక బైక్ లోపల పెట్టొచ్చు, ఒక 2 బైకులు పెట్టే అంత స్పేస్ లో వీళ్ళు ఒక నామమాత్రంగా ఒక రేగుల షెడ్ వేసి అందులో ఒక వాచ్మెన్ రూమ్ ఉండేటట్టుగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దానిపై అంతా కూడా చుట్టూ సెల్లార్ కింద కావచ్చు దాని చుట్టుపక్కల అన్ని కూడా చైర్లు పెట్టడం జరిగింది. దానిపైన కొన్ని కార్డ్బోర్డ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని సీలింగ్ లాగా చెక్కలతో సీలింగ్ లాగా చేసి దానిపైన కూడా మొత్తం కూడా కుర్చీలు పెట్టడం జరిగింది. ఏవైతే అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అదంతా ఫర్నిచర్ అంటుకొని ఆ పైన ఉన్న కుర్చీలన్నీ కూడా వారు ఉంటున్న రేకుల షెడ్ ఏదైతే చిన్న లోపల రూమ్ ఉందో దాని మీద ముందు పడిపోవడం జరిగింది. ఒక్కసారిగా చుట్టూ మంటలు, పవర్ కట్ అవ్వడం, లోపల వెలుతురు లేకపోవడం, ఒక్కసారిగా వస్తున్న సోఫా సెట్లు అంటుకొని అక్కడ పింకల్స్ అంటుకొని పొగ వస్తుండడంతో తమ బంధువుకి ఇంతియాజ్ వెంటనే తమ బంధువుకి ఫోన్ చేయడం జరిగింది. నన్ను ఇక్కడ రక్షించండి, ఇందులో ఇరుక్కుపోయానంటూ మాట్లాడుతున్న సందర్భంలో బయట నుంచి వారు సెల్లార్ నెంబర్ 2కి వెళ్ళండి, లేకపోతే బయటికి ఇంకో రిసీట్ లో రండి అంటే మాకు ఎక్కడ కూడా బయటికి వెళ్ళడానికి చిన్న అనుమతి కూడా గ్యాప్ లేదు. డోర్ బయట నుంచి ఎంత లాగినా కూడా రావడం లేదు, లాక్ అయిపోవడం జరిగింది. ఇటు ఇంకో సైడ్ డోర్ తీసామంటే అటు సైడ్ లాక్ వేసింది, ఇటు సైడ్ చైర్లు అడ్డంగా ఉన్నాయి. మాకు ఎటు కూడా వెళ్ళలేకపోతున్నాము, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మాతో పాటు, ఇక్కడ ముగ్గురం ఇక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నామంటూ కూడా ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా బయట లోపల నుంచి ఫోన్ మాట్లాడడం జరిగింది. బయట నుంచి వ్యక్తులు లోపలికి వెళ్ళి కాపాడే ప్రయత్నం చేసిన ఆ సిల్లార్లోకి కారు వెళ్లే ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా చైర్లు ఒక్కసారి కొన్ని 100 కుర్చీలు ఆ ప్రాంతం మీద పడిపోయి అంటుకోవడంతో బయట నుంచి ఎవరు లోపలికి వెళ్ళి రక్షించలేక లోపల నుంచి వారు బయటికి రాలేక ఒక్కసారిగా ఆ మంటలోనే సజీవ దహనం అయిపోవడం జరిగింది. ఈ ఆడియో కాల్ ఏదైతే ఉందో లాస్ట్ మినిట్ లో బంధువుకి చేసిన ఫోన్ కాల్ ఇదంతా కూడా మమ్మల్ని ఎవరైతే ఇంతియాజ్ ఉన్నాడో అతని బంధువు అక్కడే పనిచేస్తుండడం జరిగింది. అతను అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నువ్వు ఎందుకున్నావు లోపల అంటే ఆ పాయింట్ లో ఏవైతే ఘర్షణ వాళ్ళు మాట్లాడుకుంటున్నారో ఆ మాటలన్నీ కూడా